ఇండియన్ సినిమాలో ఐఫా అవార్డ్స్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ పేరుతో 2000 సంవత్సరంలో ప్రారంభమైన ఈ అవార్డ్స్ ఇండియన్ సినిమా అవార్డులంటే ఉండే క్రేజ్ ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఇక ఇప్పటి వరకు బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఐఫా వేడుక మొదటిసారిగా సౌత్ ఇండియన్ సినిమాలను పలకరించేందుకు సిద్ధమవుతోంది. సౌత్ ఇండియన్ సినిమాలైన తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇలా 4 భాషలకు చెందిన సినీ ప్రముఖుల సమక్షంలో మొదటిసారి ఐఫా ఉత్సవం డిసెంబర్ నెల మొదటి వారంలో పెద్ద ఎత్తున జరగనుంది. ఇక ఈ అవార్డు వేడుకకు సంబంధించి వివిధ కేటగిరీలో నామినేషన్లు ప్రకటించారు. ఇక ఈ నామినేషన్లో తెలుగు సినీ పరిశ్రమ నుంచి బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు సత్తా చాటాయి. దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించిన బాహుబలి సినిమా ఐఫా ఉత్సవంలో మొత్తం 14 కేటగిరీలో నామినేషన్ను సొంతం చేసుకోగా, మహేష్ నటించిన బ్లాక్ బాస్టర్ శ్రీమంతుడు 11 కేటగిరీలో నామినేషన్ను సొంతం చేసుకుంది. డిసెంబర్ 6 నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగే ఈ వేడుకలో సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమకు చెందిన పలువురు టాప్ స్టార్స్ హాజరవుతున్నారు. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుందని తెలుసు, మందేస్తే లివర్ పోతుందని తెలుసు, కానీ జీవితంలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరికి మాత్రం తెలుసు.